సమిష్టి కృషి వల్లే 10వ తరగతి ఫలితాల్లో వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్ తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వరుసగా 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలో తొలి హ్యాట్రిక్ విజయాన్ని వరంగల్ జిల్లా సాధించడం గర్వకారణంగా ఉంటుందన్న వరంగల్ డీఈఓతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈ ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈసారి కూడా వరంగల్ జిల్లా జయకేతనం ఎగురవేసింది. మొత్తం 10 జిల్లాల్లో వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. దీని వెనుకున్న కృషిపై డీఈఓ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మొత్తంగా చెప్పండి, వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ప్రథమ స్థానంలో 10వ తరగతి ఫలితాల్లో నిలుస్తూ వస్తుంది. దీని వెనుక మీ శ్రమ ఎలా దాగి ఉంది? గతంలో మరి 2002, 3, 4లో వచ్చిందండి, హ్యాట్రిక్ వచ్చింది. ఇప్పుడు కూడా 2014, 15, 16 ఇది ఇప్పుడు కూడా ఫస్ట్ వచ్చింది. రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినందుకు మేము బాగా గర్వపడుతున్నాము. మరి సెకండ్ టైం కూడా హ్యాట్రిక్ వచ్చింది. మరి దీనికి ఐ అట్రిబ్యూట్ ఆల్ మై సక్సెస్ టు మై సబ్జెక్ట్ టీచర్స్ అండ్ హెచ్ఎమ్స్ అండ్ మై డిప్యూటీ డిఓస్ అండ్ బై ద గైడెన్స్ గివెన్ బై కలెక్టర్ గారు అండ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు. మొత్తంగా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలతో పోటీపడి 95.13% ఉత్తీర్ణత సాధించడం అంటే మామూలు విషయం కాదు. అంటే దీనికి ముందు, అంటే పరీక్షలకు ఎన్ని రోజుల ముందు నుంచి ఈ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేశారు? పరీక్షలు నవంబర్ నెల నుంచి ప్రణాళికలు సిద్ధం చేశామండి. లాస్ట్ 2 టైమ్స్ ఫస్ట్ వచ్చింది కాబట్టి, మరి నేను కూడా ఏ స్కూల్ ఇన్స్పెక్షన్ చేసినా కానీ లాస్ట్ 2 టైమ్స్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈసారి కూడా మరి ఫస్ట్ రావాలని మన సబ్జెక్ట్ టీచర్లకి మోటివేషను, ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా మరి ఫిబ్రవరి నెలలో ఒక ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఒక 2500 మంది విద్యార్థులకి ప్రతి స్కూల్ నుంచి ఒక ఐదుగురు విద్యార్థులని ఎంపిక చేసుకొని జిల్లా మొత్తంలో కూడా 17 ఎస్ఎస్సి క్యాంపులు పెట్టి అక్కడ స్పెషల్గా వాళ్ళకి 2500 మందికి at 17 ప్లేసెస్ వాళ్ళకి స్పెషల్గా ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. నైబరింగ్ 4-5 మండలాల ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ తీసుకొని ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీరంతా కూడా ఈ పాఠ్యాంశాలు అంటే పూర్తి చేయడం మీద దృష్టి పెట్టారా, లేకపోతే దాన్ని విద్యార్థులకు అంటే చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారా? ముందు సిలబస్ కంప్లీట్ మీద దృష్టి పెట్టామండి. నవంబర్ తర్వాత నుంచి సీసీ ప్యాటర్న్లో అది పరీక్షలు ఎలా, కొత్త పరీక్ష విధానంలో ఎలా జవాబులు ఎలా రాయాలని అనే దాని మీద దృష్టి పెట్టాం. స్టడీ అవర్స్లో కూడా మెయిన్గా విద్యార్థులకి ఎగ్జామ్స్ పెట్టమని సబ్జెక్ట్ టీచర్స్ని ఆదేశాలు ఇచ్చాం. వాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్లనే వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అవన్నీ బాగా చేసుకోగలరు. దట్స్ వై దే వర్ ఏబుల్ టు కంప్లీట్ ద ఆన్సర్ షీట్ ఇన్ ద లిమిటెడ్ టైం. మన జిల్లాలో ఎంఈఓలకి, మన ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలకి, అప్పర్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలకి, స్థానిక ప్రజాప్రతినిధులు, మన లోకల్గా ఉండే సర్పంచ్, ఎంపీటీసీలకి నేను తెలియజేసేది ఏంటంటే, ఒక 3000 పాఠశాలల్లో మరి అన్ని కన్వర్ట్ చేయలేము. మొదటి విడతలో 462 పాఠశాలలు మనం కన్వర్ట్ చేసి దీని యొక్క సక్సెస్ ఆధారంగా మిగతా పాఠశాలలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి కన్వర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా వరంగల్ జిల్లా విద్యా అధికారి చెప్తున్న విశేషాలు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రమేష్, ఈటీవీ న్యూస్, వరంగల్.